ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన పరలోకానికి ఆరోహణై వెళ్ళిపోయేటప్పుడు శిష్యులతో ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని శిష్యులకు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. శిష్యులకు నిత్యము ఆయన తోడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయి పాతిపెట్టబడి 3వ దినం సమాధిలోని సజీవునిగా లేచి పరలోకానికి ఆరోహణ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు అనుకున్నారు, ఇక ప్రభువు లేడు, ఇంతకాలము మనం పనులన్నీ విడిచిపెట్టి ప్రభువును వెంబడించాము, ప్రభువును వెంబడించినప్పుడు ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి అద్భుత రీతిగా ఆయన మనల్ని పోషించి నడిపించాడు. ఇప్పుడు ఎట్లా ప్రభు వెళ్ళిపోయాడు కాబట్టి మనం చేపలు పట్టుకొని జీవనం సాగిద్దామని వాళ్ళు చేపలు పట్టుకుంటున్నటువంటి సమయంలో ఒకరోజు పొద్దున్నే తెల్లవారుజామున రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప దొరకలేదు. తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభు ఒడ్డున నిలిచి, ఇదిగో పిల్లలారా, మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా అంటే ఏమీ లేదని వారు సైగ చేశారు. అయితే మీ ధోని కుడి ప్రక్కన వల వేయండి అని ప్రభు అన్నాడు. అప్పుడు ఎవరో పెద్ద మనిషి చెబుతున్నాడులే వల వేద్దామని వారు వల వేశారు. అప్పుడు వారి వల నిండా చేపలు పడ్డాయి. చేపలు పడినప్పుడు వారు చూశారు, ఏ అద్భుతం జరిగింది. ఎవరిని నన్ను పరిశీలించి చూసేసరికి ఆయన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. నగ్నంగా ఉంటూ చూసి లోపల దునికాడు, సిగ్గుతోటి సముద్రంలో దూకివేశాడు. అందరు ఒడ్డుకు వచ్చారు. మీరు పట్టిన చేపలు తీసుకొని అన్నప్పుడు అందరు ఒడ్డుకు వచ్చారు. వచ్చినప్పుడు ఒడ్డు మీద నిప్పుల పొయ్యి ఉంది. అక్కడ నిప్పుల మీద చేపలు రొట్టెలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ చేపలు రొట్టెలు వారు చేసినవి కావు, వారు పట్టుకొచ్చిన చేపలు కావు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సృజనాత్మక శక్తి వలన జనించినటువంటి నిప్పులు, చేపలు, రొట్టెలు అక్కడున్నాయి. వారు ఒడ్డుకు వచ్చి ప్రభువిచ్చిన ఆహారాన్ని తిని తృప్తి పడ్డారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అప్పుడు వారి యొక్క సందేహం తీర్చాడు. నేను కేవలం శరీరధారిగా ఉన్నప్పుడే నేను మీకు తోడై ఉన్నానని మీరు అనుకోకండి. నేను చనిపోయి పాతి పెట్టబడి సజీవునిగా లేచాను, ఇప్పటికీ నేను తోడై ఉంటాను. ఇప్పుడు కూడా మీరు నా యొక్క పరిచయం మీరు చేసినట్లయితే ఇదే రీతిగా నేను మీ తోడై ఉండి అక్కర్లను తీరుస్తానని ప్రభు వారికి సెలవిచ్చాడు. నా గొర్రెల్ని ఖాయము, నా గొర్రెల్ని మేపండి అని ప్రభు వారికి సెలవిచ్చాడు. నేను మీకు తోడై ఉంటాను అని చెప్పినప్పుడు వారు అప్పుడు ప్రభువు నమ్మి వారు పరిచర్య చేయడం ప్రారంభించాడు. అప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, అంతట వారు బయలుదేరి వాక్యము అంతటను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడై ఉండి మరి అనేకమైన అద్భుతాలు సూచక్రియలతోటి వారు ప్రకటించిన వాక్యమును స్థిరపరుస్తూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఈ విధంగా బిడ్డల పరిచర్యలో కూడా ఆయన తోడై ఉండేటటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ విధంగా పరిశుద్ధాత్మ స్వరూపిగా మనకు కూడా తోడై ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనందరి పాపంలో ఒకరు శిలువలో చనిపోయి పాతి పెట్టబడి తిరిగి సమాధిలో సజీవునిగా లేచాడు. పరిశుద్ధాత్మ స్వరూపిగా భూమి మీదకైనా దిగి వచ్చాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని తమ దేవునిగా, తమ రక్షకునిగా, తమ ప్రభువుగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటారో, బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తారో, యెహోవా షమ్మా అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ స్వరూపిగా వారిలోని దిగి వచ్చి వారిలోనూ వారితోనూ ఉండి నిత్యము వారిని నడిపిస్తాడు. నిత్యం వారికి తోడై ఉండి అన్ని విషయములలో వారికి సహాయం చేస్తాడని దేవుని వాక్యములో రాయబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఇదిగో ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు నిత్యము మీకు తోడై ఉండాలన్న ఉద్దేశంతోటి మీ కొరకైన సిలువబడి పాతి పెట్టబడి 3వ దినం సమాధిలో నుండి సజీవునిగా లేచాడు. మీ పాపముల కొరకైన పరిహారం చెల్లించాడు. ఎందుకంటే మీరు పాపములను జీవించినట్లయితే మీకు ఆయన తోడై ఉండలేడు, అది అసాధ్యము. యేసుక్రీస్తు ప్రభు శిలువలో మీ కొరకు చేసినటువంటి బలియాగమును మీరు గుర్తించండి, గ్రహించండి. ఆయన రక్తంలో పాపములు కడిగి వేసుకోండి, పరిశుద్ధపరచబడండి. ఆయన పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించండి. ఆయన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపుతాడు. ఆయన మీలోనూ మీతోనూ ఉండి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. మీకు అన్ని విషయములలో ఆయన తోడేయండి మిమ్మల్ని నడిపిస్తాడు. ఇక్కడ మీ ఒంటరి ప్రయాణంలో ఆయన తోడై ఉంటాడు, మీ కష్టాల శ్రమల్లో తోడై ఉంటాడు, మీ పోరాటాలలో మీకు తోడై ఉంటాడు, మీ పరిచర్లో మీకు తోడై ఉంటాడు. నిత్యము తోడై ఉండి
ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడు మనకు తోడై ఉండడం కంటే ఈ లోకంలో గొప్ప భాగ్యము ఇంకొకటి ఏదీ లేదు. ఎన్ని ఆస్తిపాస్తులున్నా మనం చనిపోయినప్పుడు అవి మన వెంట రావు, మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళవు. ఈ లోకంలో ఎంత గొప్ప పేరున్నా, మరి పదవి ప్రతిష్టలున్నా కానీ అవి మన వెంట రావు, మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళవు. ఈ లోకంలో మనం ఏది కలిగి ఉన్నా కానీ ఏది కూడా అవి మనకి నిత్యము తోడై ఉండవు, మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళవు. కానీ దేవుడు ఈ లోకంలో మనకు తోడై ఉన్నట్లయితే ఈ లోకంలో ఆయన మన జీవనంలో అన్ని విషయాలు మనకు తోడై ఉండి ఆయన నడిపిస్తాడు. మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా ఆయన ఆత్మ మనల్ని పరలోకానికి కూడా తీసుకొని వెళ్తుంది. కనుక ఈ లోకంలో దేవుడు మీకు తోడై ఉండాలని మీరు కోరుకోండి. యేసుక్రీస్తు ప్రభుని మీ ప్రభుగా, మీ రక్షకునిగా, మీ దేవునిగా మీరు అంగీకరించండి. అంగీకరించి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించండి. పరిశుద్ధాత్మతో నింపబడండి. ఆయన మీలోనూ మీతోనూ ఉండి యెహోవా షమ్మా అయినటువంటి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ లోకంలో ఎప్పుడు మీ జీవనం ముగిసిపోయినా మిమ్మల్ని పరలోకంలో చేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, ఇంతవరకు ఈ నీ బిడ్డలందరితో నీవు మాట్లాడడానికి స్తోత్రములు. యేసు ప్రభా, నీవే యెహోవా షమ్మా అయినటువంటి దేవుడు. యేసు ప్రభా, నీవే నిత్యము మాకు తోడై ఉండే దేవుడో ప్రభానికి స్తోత్రములు. ఇశ్రాయేలుకు నీవు తోడైన రీతిగా ఇదిగో ప్రభా, ఒకప్పుడు అన్యజనులైనటువంటి మా దేశ జనులకు కూడా మీరు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో మా అందరి పాపంలో ఒకరు సిలువేయబడ్డారు. ఎందుకంటే మాలో పాపం ఉంటే నీవు మాకు తోడై ఉండలేవు ప్రభువా. కనుక మా పాపములు తీసివేసి మాకు తోడై ఉండడం కొరకై మా కొరకు ఈ లోకంలో నువ్వు మానవ శరీరధారిగా దిగొచ్చి మా పాపముల శిక్షణ శిలువలను భరించి మా అందరి పాపల పరిహారం కొరకు శిలువలోనైనా నీ రక్తమంతా కార్చి నీ ప్రాణాన్ని బలిగా సమర్పించి మాకు బదులుగా శిలువలో చనిపోయి పాతి పెట్టబడి తిరిగి 3వ దినం సమాధిలోని సజీవం గలిచిన దేవానికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ స్వరూపిగా ఈ సమయంలో మాలను మాత్రం దేవానికి స్తోత్రములు. ప్రభా, ఇదిగో ఈ సమయంలో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ నిన్ను అంగీకరించినట్లుగా నీ పరిశుద్ధాత్మ ఇప్పుడే ఈ బిడ్డల మీదకి దిగొచ్చును గాక. నీ పరిశుద్ధాత్మ ప్రభా, ఇదిగో వీక్షిస్తున్న ఈ బిడ్డల యొక్క పాపములను, నాన్న దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క తీర్పును నీ పరిశుద్ధాత్మ ఇప్పుడే ఈ బిడ్డలను ఒప్పించును గాక. పరిశుద్ధాత్మ దేవ, ఈ బిడ్డలు ఒప్పించి నాన్న ఇప్పుడే ఈ బిడ్డల చేత పాపపు ఒప్పుకోలు చేయించి నీ రక్తంలో ప్రభా ఇప్పుడే బిడ్డల్ని కడగండి. నాన్న ఈ బిడ్డలు ఇప్పుడే పరిశుద్ధపరచండి ప్రభా. ఈ బిడ్డల్ని ఇప్పుడే నాన్న నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. నాన్న ఈ బిడ్డలను, ఈ బిడ్డలతోను ప్రభా, యేసు ప్రభా, నాన్న నిత్యం నువ్వు తోడై ఉండండి. ఈ బిడ్డలకు ప్రభా, ఈ లోకంలో వీరి జీవన ప్రయాణము ముగిసేంత వరకు ప్రభా, ఈ వీక్షిస్తున్న బిడ్డలందరికీ యేసుక్రీస్తు ప్రభా నాన్న మీరు తోడై ఉండండి ప్రభా. యెహోవా షమ్మా అయిన దేవా యేసుక్రీస్తు ప్రభా, ఈ బిడ్డలకు మీరు తోడై ఉండి మీరు నడిపించండి. నాన్న యాకోబుకు తోడై ఉండి నడిపించే రీతిగా ఈ బిడ్డలకు మీరు తోడై ఉండి నడిపించండి. నాన్న ప్రభా, యోసేపుకు, షద్రక్, మెషక్, అబేద్నెగోలకు, నాన్న దానియేలుకు తోడై ఉండి వారి ప్రతి కష్టంలో తప్పించే రీతిగా ఈ బిడ్డలకు తోడై ఉండి ప్రతి కష్టంలో ఉండి నాన్న వీరిని తప్పించండి. నాన్న స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభా, యెహోషువకు తోడై ఉండి, దావీదుకు తోడై ఉండి ప్రతి పోరాటంలో జయమిచ్చిన దేవా, ఇదిగో ఈ బిడ్డలకు కూడా మీరు తోడై ఉండి వీరి జీవన పోరాటంలో నాన్న ప్రతి పోరాటంలో నాన్న వీరికి జయం అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభా నాన్న, ఇదిగో ప్రభా నీ సేవ చేసే సేవకులకు నీవు తోడైన రీతిగా ఇదిగో ఈ బిడ్డలో ఎవరెవరైతే సేవకులై ఉన్నారో ప్రభా వారికి నీవు తోడై ఉండని నాకు స్తోత్రములు. ఇదిగో నాన్న వీక్షిస్తున్న బిడ్డలో నాన్న ఎవరెవరైతే నీ సేవకులుగా ఉన్నారో, ఎవరెవరైతే ఇంక నాన్న నీ పరిశుద్ధాత్మను పొందుకోలేదో అట్టి సేవకుల కొరకే ప్రభా నేను ఇప్పుడు నిన్ను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువులో ఇప్పుడే అట్టి బిడ్డల హృదయం తెరవబడును గాక. ఇప్పుడే అట్టి బిడ్డలు తెరవబడిన హృదయంతో నీ పరిశుద్ధాత్మ కొరకు యేసుక్రీస్తు ప్రభువులో ప్రార్థించుదురు గాక. ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ ఈ బిడ్డల మీదకి ఇప్పుడే దిగి వచ్చును గాక. ఇప్పుడే ఈ బిడ్డలందరూ యేసు ప్రభువా నీ పరిశుద్ధాత్మతో ఇప్పుడే నింపబడుదురు గాక. నింపుము తండ్రి, నింపుము నాయన, నింపు ప్రభా. నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ స్వరూపిగా యెహోవా షమ్మా అయిన యేసుక్రీస్తు ప్రభా వీరిలోనూ వీరితోనూ ఉండి ప్రభా వీరిని నాయన మీరు నడిపించండి తండ్రి. వీరికి తోడై ఉండండి తండ్రి ప్రభా. నీ రాకడ పర్యంత వరకు మీరు తోడై ఉండండి. నీ రెండో రాకడలో ప్రభా ఈ బిడ్డలందరూ పరలోకాలు చేర్చబడినట్లుగా రెప్పపాటున వీరి శరీరంలను మహిమ శరీరాలుగా మార్చి నీ రెండో రాకడలో భూమి నుండి పరలోకానికి తప్ప పరిశుద్ధ సంఘంలో
ఈ బిడ్డలందరూ ఉండున్నట్లుగా యేసయ్యా నీ కృపను అనుగ్రహించండి. నాయనకి స్తోత్రులు. యేసు క్రీస్తు ప్రభువానికి స్తోత్రులు. పరిశుద్ధాత్మ దేవా, ఈ బిడ్డలకు నాయన జీవన ప్రయాణం ముగిసేంత వరకు నాయన నీవు తోడయండి. దురాత్మల నుండి, దుష్ట శక్తుల నుండి, రోగంలో నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, అప్పుల బాధల నుండి నాన్న మీరు తప్పించండి, కాపాడండి ప్రభువానికి స్తోత్రాలు. యెహోవా షమ్మన యేసు క్రీస్తు ప్రభువా, నాన్న నీ చేతులకు, నీ కాపుదలకు, నీ ఆశీర్వాదాలకు, నీ సహవాసంలోకి నాన్న వీక్షిస్తున్న బిడ్డలందరినీ యేసు క్రీస్తు ప్రభువా, నాన్న నీ దాసునైను నీకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం, శక్తి కలిగిన నామం, సజీవమైన నామం, నమ్మదగిన నామం, అద్వితీయ నామం, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేయనామన, ప్రేమ కనికరములు కలిగిన నామన, నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రిని దేవా నీకు మహిమ చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఈ సందేశం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నమ్ముచున్నాము. మీరు పొందిన ఆత్మీయ మేళ్లను మాకు ఉత్తరాల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మీ ఉత్తరంలో మీ అడ్రస్ రాయడం మర్చిపోకండి. మాకు మీ ప్రార్థన అక్కర్లు తెలియజేయండి. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. మీకు మా వందనములు. దేవుని స్తోత్రం. మీరు చూస్తున్నటువంటి సహోదరుడి పేరు నాగప్ప. బిడక్ అనే గ్రామము, జరాసంగం మండలము, మెదక్ జిల్లాలోని వ్యక్తి. ఈ వ్యక్తి ఒకప్పుడు మీరు బైబిల్లో చూసిన విధంగా ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఊరి బయట సమాధుల్లో ఉండి రాత్రి మగళ్ళు కేకలు వేస్తూ తనను తాను గాయపరుచుకుంటూ ఉండే విధంగా ఈ వ్యక్తి కూడా ఒకప్పుడు ఊరి వెలుపల సమాధిలో ఉంటూ ఉండేటటువంటి వాడు. చర్మమంతా కూడా ఒకలాంటి వ్యాధితో ఉండేటటువంటి వాడు. అయితే ఇతని భార్య, ఇతని బంధువులు ఇతని నా దగ్గరికి ప్రార్థన కొరకు తీసుకొని వచ్చారు. తీసుకొచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన మతి స్థిమితం లేని స్థితి పోయి స్వస్థ బుద్ధి గలవాడై ఆయన ఊరు బయట సమాధుల్లో ఉండకుండా ఇప్పుడు గ్రామంలోనికి వచ్చి భార్యతో మంచిగా కాపురం చేసుకుంటుంటున్నాడు. అంతేకాకుండా ఇతని మీద ఉన్నటువంటి చర్మ వ్యాధి కూడా, కుష్టు లాంటి చర్మ వ్యాధి కూడా బాప్తిస్మం తీసుకున్నటువంటి వెంటనే కొన్ని రోజులకే అదంతా మట్టుమయమైపోయింది. ఈయన ఇప్పుడు ఆశీర్వించబడినవాడు. ఈయన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించడం ప్రారంభించాడు. ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుడు తన నామమును మహిమపరచుకొని ఈ కుటుంబాన్ని మిమ్మల్ని అందరినీ ఆశీర్వించును గాక. మరి ఇంతకుముందు నేను చాలా బాధలో ఉంటి, మరి ఒకప్పుడు సారు అన్నట్టు నేను సమాధులలో పండినాను. కానీ నాకు ఎట్లా పండినో నాకే తెలియదు. కానీ మా భార్య, మరి మా కొడుకు వసంత్, మా అన్న కొడుకు, వాళ్ళు తీసుకొని పోయి సార్ దగ్గరికి తీసుకుపోయారు. సార్ దగ్గర ప్రార్థన చేపిస్తే అర్ధగంట తర్వాతనే నాకు మంచిగా అయింది. నాకు వచ్చిన తర్వాత నేను ఎక్కడొచ్చినా అని అనుకున్న తర్వాత నేను మంచిగా అయిన తర్వాత మళ్ళీ సార్ చెప్పిండు, మరి నువ్వు బాప్తిసం తీసుకో, నీకు ఇంత మంచిగా అయింది కదా, నువ్వు బాప్తిసం తీసుకో అన్నాడు. ఇంతకుముందు ఎందుకంటే నేను దవాఖానకు పోయినాను, ఇంచుమించు ఒక 35,000 దాకా పెట్టుకున్నాను. కానీ మంచిగా కాలేదు. నా ముక్కులో నొప్పి ఉండేది, ఇంత పలుకు కడుతుండే. ఆ పలుకు గురించి కూడా దవాఖానకు పోతే నాకు దవాఖానలో మంచిగా కాలేదు. కానీ సార్ దగ్గరికి పోయినా, మరి ప్రార్థన చేసిన రోజు తర్వాతనే మరి ఇంత అన్నం కూడా తిన్నా. అక్కడి నుంచి నా ముక్కులో ఊపిరి ఆడటం మంచిగా అయింది. ఇదిగో నన్ను చూసి మీరు కూడా ఇంకా మీరు మంచిగా కావాలని నేను ఆశిస్తూ కోరుతున్నాను. మా ఊరు మెటల్కుంట. నా పేరు అనిత. నాకు గర్భసంచి మీద గడ్డ ఉండే. మా భర్త హాస్పిటల్ తీసుకుపోయాడు, స్కానింగ్ తీశారు. ఇది నీకు పిల్లలు కాదు, నీ జీవితాంతము అని హాస్పిటల్లో చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు. మా సార్ చాలా బాధపడితే ఇక సార్కి ఫోన్ చేసి ఇక నా చెవి దగ్గర పెట్టి ఇక ప్రేయర్ చేశాడు సారు. ఇక నాకు అది తగ్గిపోయింది. మంచి కూతుర్ని ఇచ్చారు దేవుడు. దేవునికి స్తోత్రం.